చీరాల రైల్వే స్టేషన్. ఈ చీరాల రైల్వే స్టేషన్ బాపట్ల జిల్లాలోనే పెద్ద రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ బ్రిటిష్ కాలం నుండి పెద్ద రైల్వే స్టేషన్గా విజయవాడ డివిజన్ క్రింద గుర్తింపు పొంది ఉన్న రైల్వే స్టేషన్గా ఉన్నది. ఇక్కడ నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి ఎక్కువ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. బాపట్ల జిల్లా ఏర్పాటు అవ్వకముందు నుండి ఈ స్టేషన్ NSG 4గా గుర్తింపు కలిగి ఉన్నది. ఇప్పుడు NSG 4 నుండి NSG 3 కింద కొనసాగుతుంది. ఈ రైల్వే స్టేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లలో టాప్ 30 రైల్వే స్టేషన్లలో ఈ చీరాల రైల్వే స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే స్టేషన్లలో 27వ రైల్వే స్టేషన్గా కొనసాగుతుంది. ఈ చీరాల రైల్వే స్టేషన్ NSG 3 కింద ఉంది. అయితే సంవత్సరానికి 17,06,675 ప్యాసింజర్స్ ఈ చీరాల రైల్వే స్టేషన్కి వస్తున్నారు. ఈ చీరాల రైల్వే స్టేషన్కు సంవత్సరానికి వచ్చే ఆదాయం 21,43,88,200 రూపాయలు ఈ చీరాల రైల్వే స్టేషన్కు సంవత్సరానికి ఆదాయంగా వస్తుంది. ఈ చీరాల రైల్వే స్టేషన్కు అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపిక అయి ఉన్నది. మరియు అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ స్టేషన్లో పనులు కొనసాగుతున్నాయి. ఈ చీరాల రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫారంలు కలిగి ఉంది. మరియు మెట్ల మార్గంతో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా కలిగి ఉన్నది. మరియు ఈ రైల్వే స్టేషన్లో గూడ్స్ రవాణా ద్వారా సరుకు ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రూట్లో 2 వందే భారత్ ట్రైన్స్ వెళ్తున్నాయి. అందులో ఒకటి చీరాల రైల్వే స్టేషన్, మరొకటి బాపట్ల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్ ఇప్పించాలని విజయవాడలో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ విజయవాడలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో బాపట్ల ఎంపీ గారు టి కృష్ణప్రసాద్ గారు నిలుపుదల చేయాలని కోరినారు. అంతేకాకుండా చీరాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్తో పాటు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ మరియు కోరమండల్ ఎక్స్ప్రెస్లకు స్టాపింగ్ ఇవ్వాలని బాపట్ల ఎంపీ గారు కోరారు. కాబట్టి త్వరలోనే వీటికి స్టాపింగ్ వస్తుందని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జీ శివ బాపట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.